హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజైతే నేను ఒక కస్టమర్ అయితే స్టిచ్చింగ్ చేశానండి బ్లౌజులు. చూడండి, శారీ మ్యాచింగ్ బాల్స్ అయితే పెట్టాను, పోట్లీ బాల్స్. బ్లౌజ్‌కో పైపింగ్ అయితే ఈ విధంగా ఇచ్చానండి. గోల్డ్ కలర్ పైపింగ్ ఇచ్చాను. మనకి ఇక్కడ బాల్స్ పైపింగ్ మొత్తం లోడింగ్ వచ్చింది చూడండి. నీట్‌గా ఫినిషింగ్ అయితే ఉంది. సో, ఈ ఫినిషింగ్ కోసమే చాలామంది అయితే ఇదే విధంగా కుట్టమని చెప్తారండి. లోడింగ్ పైపింగ్ వేసి లోడింగ్ బాల్స్ కుట్టమంటారు. కొంతమంది కుడితే బాల్ బయటకు పడతాయి అనేసి బాల్స్ ఈ విధంగా స్టిచ్చింగ్ చేయమంటారండి. ఈ విధంగా స్టిచ్చింగ్ చేస్తే బాల్స్ అనేది ఊడిపోయే ఛాన్స్ అసలు ఉండదు. నీట్ ఫినిషింగ్ ఉంటుంది. హ్యాంగింగ్స్ అయితే ఇట్లా 3 గవ్వల టైప్ అయితే ఇచ్చానండి. శారీ మ్యాచింగ్ పెట్టాను. గోల్డ్‌కు బటన్స్ కూడా పెట్టుకోవచ్చు, కానీ గోల్డ్ బాల్స్ వద్దనేసి శారీ మ్యాచింగ్ అడిగారండి. అందుకని శారీ మ్యాచింగ్ పెట్టాను. ఇది కోడలు బ్లౌజు. వాళ్ళ అత్త వాళ్ళ బ్లౌజ్ పక్కకున్నది. అత్త కోడలు ఒక్కసారే ఇచ్చారండి బ్లౌజ్. వాళ్ళ ఇంట్లో 21st ఏదో అకేషన్ ఉందంటే కుట్టించుకున్నారండి. చాలా బాగుంది బ్లౌజ్ అయితే. మంచిగా వచ్చింది వర్క్. బ్యాక్, ఫ్రంట్, చేతులకు ఇటు మొత్తం చుట్టూ అయితే పెట్టేశానండి. ఈ సైడ్ కొంగు వస్తుంది కాబట్టి నేను పెట్టలేదు. సో, వాళ్ళ అత్త బ్లౌజ్ అయితే ఇప్పుడు చూద్దాము. ఇది వాళ్ళ అత్తది. శారీ ఇద్దరిది సేమ్ అండి. కలర్ కాంబినేషన్ వేరు. ఈ శారీకి గోల్డ్ కలర్ పైపింగ్, పింక్ కలర్ బ్లౌజ్ వచ్చింది. అందులో కలిసిన గోల్డ్ కలర్ పైపింగ్ వేశాను. శారీ మ్యాచింగ్ అయితే ఏం వేయలేదండి. ఈ విధంగా నీటి ఫినిషింగ్ అయితే వచ్చింది. చూడండి, వాళ్ళు వేసుకున్నా కూడా బాగుంది. ఇట్లా ఫ్లవర్స్ ఒకే డైరెక్షన్లో వచ్చేటట్టు చూసుకోవాలండి. ఇక్కడ బ్లౌజ్ ఏం చెప్పారంటే హెచ్చు తగ్గులు తగ్గాలని చెప్పారండి. నెక్ 1/2 ఇంచు దించాలి, అట్లనే పొడవు కూడా పెంచాలని చెప్పారు. పొడవు పెంచినప్పుడు నెక్ కూడా 1/2 ఇంచు దించితే నెక్ డీప్ అనేది సరిపోతుంది. చేతులు 1 ఇంచు పెంచమని చెప్పారు. మనం చేతులు 1 ఇంచు అయితే పెంచానండి. ఇక్కడ షేపటి లోడింగు అన్నీ హెమ్మింగ్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. బ్లౌజ్కి ఎప్పుడైనా సరే అన్నీ లోడింగ్ చేసుకుంటేనే బాగుంటుందండి చూడ్డానికి. ఎండాకాలం కూడా ఎటు పోయినా కూడా గుచ్చుకోకుండా ఉంటుంది. అలాగే నేను ఈ వీక్లో ఎన్ని బ్లౌజులు కుట్టానో ఒకసారి చూడండి. ఈ 1 వీక్లో ఇవన్నీ కుట్టానండి. ఇందులో ఒక 5 బ్లౌజులు అయితే ఇప్పుడు దాకా చూపించిన బ్లౌజులు పొద్దున్నే తీసుకున్నారు వాళ్ళు 2. అవి 2 ప్లస్ ఇవి చూపించే ముందు ఇంకొక ఆమె 3 బ్లౌజులు తీసుకెళ్ళిందండి. ఆమె 3 బ్లౌజులు, మొత్తం అవి 5 బ్లౌజులు. ఇవి ఎన్ని బ్లౌజులు అయితే నేను స్టిచ్చింగ్ అయితే 1 వీక్లో చేసుకున్నాను. 1 వీక్ కూడా పట్టలేదండి నాకు. ఒక్క రోజులో 5-6 బ్లౌజులు అంటే నాకు 1 వీక్ కూడా పట్టలేదు. ఒకరోజు 4 కూడా కుట్టాను, ఒకరోజు 3 కుట్టాను, ఒకరోజు అయితే 6-7 కుట్టాను, ఒకరోజు 10 కూడా కుట్టానండి. అంటే కొంతమంది ఎమర్జెన్సీ ఫంక్షన్స్ ఉంటే మాత్రం తీసుకెళ్తారు కదా, సో అట్లా అన్నట్టు. అంటే నేను రెగ్యులర్గా ఇన్ని కుడతానే ఏం లేదు, మన ఓపిక బట్టి కటింగ్ అయితే కొన్ని చేసుకొని పెట్టుకున్నానండి. సో ఇదన్నట్టు. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.